హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్సులో మనం హెచ్టిఎంఎల్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటో చూసాము. వెబ్ పేజ్కి, వెబ్ సైట్కి, అలాగే వెబ్ అప్లికేషన్కి ఉండేటటువంటి డిఫరెన్స్ మాట్లాడాము. అలాగే ఒక హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ తీసుకుంటే దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది కూడా చూసాం. సో ఈరోజు క్లాస్లో మనం అవర్ ఫస్ట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్, మన యొక్క ఫస్ట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎక్కడ టైప్ చేయాలి, ఎలా దాన్ని రన్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో మనం హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలన్నా, రన్ చేయాలన్నా స్పెషల్గా మనకి సాఫ్ట్వేర్ ఏమీ నిజానికి అవసరం లేదు. ఓకే, సో మన సిస్టమ్తో పాటు విండోస్ అయితే ఏదైతే నోట్ ప్యాడ్ వస్తుందో, లేకపోతే మనకి మ్యాక్ అయినా సరే మనకి నోట్ ప్యాడ్ ఈక్వలెంట్గా టెక్స్ట్ ఎడిట్ ఏదో ఒక సాఫ్ట్వేర్ వస్తుంది కదా. సో అవి సరిపోతాయి అన్నమాట. ఎక్స్ట్రాగా మనం ఏమీ ఇన్స్టాల్ చేయక్కర్లేదు. మనం ఇంకా లుక్ అండ్ ఫీల్ కావాలి, ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి, ఆటో కంప్లీషన్ కావాలి, ఇవన్నీ అనుకుంటే ఖచ్చితంగా మనకు అవసరం పడతాయి. లేదు అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ మనం రన్ చేయాలంటే మనకి నోట్ ప్యాడ్ ఆర్ ఈక్వలెంట్ టెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో మన ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వస్తుందో అదే మనకి సరిపోతుందన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ ఎలా టైప్ చేయాలి, ఓకే, సో నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలి అన్న దగ్గర నుండి నేను చాలా క్లారిటీగా చెప్తాను. సో మీరు యాజ్ ఇట్ ఈజ్గా ప్రాక్టీస్ చేస్తే ఎస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ వన్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ ఎక్కడ టైప్ చేయాలి అన్నది చూద్దాం. సో దానికోసం మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలండి. సో నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా. ఇక్కడ మనకి కీబోర్డ్లో విండోస్ ఐకాన్ ఉంటుంది, ఇలాంటి విండోస్ ఐకాన్ ఉంటుంది కదా. అది ప్రెస్ చేస్తూ ఆర్కి ప్రెస్ చేస్తాము. ఆర్ ఫర్ రన్ అనమాట. ఓకే, రైట్. సో విండోస్కి ప్రెస్ చేస్తూ, మన కీబోర్డ్లో విండోస్కి ప్రెస్ చేస్తూ ఆర్కి మనం ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రన్ విండో ఓపెన్ అవుతుంది. ఈ రన్ విండోలో జస్ట్ మనం నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే మనకి నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, అదే అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అక్కడ టెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని మీరు ఓపెన్ చేస్తారు. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ని మనం టైప్ చేసేస్తాం. ఓకే, సో మనం ఫస్ట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ట్యాగ్ ఏమనుకున్నాము, డాక్ టైప్ అని ఉంటుంది, హెచ్టిఎంఎల్ అని రాస్తామనుకున్నాం. ఆ తర్వాత మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంటుంది. ఓకే, హెచ్టిఎంఎల్ ఓపెన్ క్లోజ్. ఆ తర్వాత ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్లో హెడ్ పార్ట్ ఉంటుంది అనుకున్నాం. ఓకే, సో హెడ్ ఓపెన్ క్లోజ్. అలాగే బాడీ పార్ట్ ఉంటుంది అనుకున్నాం కదా. సో బాడీ ఓపెన్, బాడీ క్లోజ్. ఓకే, సో బాడీ క్లోజ్. సో ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్ అనుకున్నాం మనం. సో ఈ హెడ్ పార్ట్లో మనం టైటిల్ సెట్ చేసుకుందాం. సో టైటిల్ సెట్ చేయడానికి మనకి టైటిల్ అనే ట్యాగ్ వాడతాము. సో ఆ టైటిల్ కూడా ఎక్కడ రాస్తామని నేర్చుకున్నాం మనం స్ట్రక్చర్ చెప్పినప్పుడు, హెడ్ పార్ట్లో రాస్తామని చెప్పాం కదా. ఎస్, సో మై ఫస్ట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్. ఓకే, సో అని కానీ, లేదు అంటే మై ఫస్ట్ వెబ్ పేజ్ అని కానీ రాద్దాం. ఓకే, రైట్. సో ఇలా నేను టైటిల్ సెట్ చేస్తున్నాను. సో మై ఫస్ట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ ఆర్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని చెప్పి ఆ టోటల్ ఈ మొత్తం కలిపి మన టైటిల్గా సెట్ అవుతుంది. ఓకే, రైట్. సో టైటిల్ క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సో తర్వాత ఇప్పుడు బాడీ ట్యాగ్కి వస్తాను. సో ఇంకా ఇప్పటి వరకు మనం ట్యాగ్స్ ఏమీ నేర్చుకోలేదు కాబట్టి, ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి, సో వెల్కమ్ టు మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి డైరెక్ట్గా నేను బాడీలో రాసిస్తాను. ఓకే, సో డైరెక్ట్గా బాడీలో రాసిస్తాను. సో రాసేస్తే ఎస్, మనకి ప్రోగ్రామ్ అన్నది ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. ఓకే, సో మనం హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ సేవ్ చేయాలి అంటే, ఓకే, సో మనం ఎక్స్టెన్షన్ నేమ్ ఏమి ఇస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఫైల్ ఉందనుకోండి, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్ అయితే మనం డిఓసి అని, డిఓసిఎక్స్ అని, .docx అని ఇస్తాం కదా. ఓకే, అలా కాకుండా మనకి ఎక్సెల్ ఫైల్ అయితే ఎక్సెల్ ఎస్ అని కానీ, ఎక్సెల్ ఎస్ఎక్స్ అని కానీ మనం సేవ్ చేస్తాము.
పవర్ పాయింట్ అయితే పీపీటీఎక్స్ అని సేవ్ చేస్తాం కదా, సి ప్రోగ్రామ్ అయితే .c, జావా ప్రోగ్రామ్ అయితే .java అలాగా. ఓకే, సో ఇప్పుడు మరి HTML ప్రోగ్రామ్ని ఏ విధంగా మనం సేవ్ చేస్తాము అంటే .html కానీ .htm కానీ. ఓకే, సో ఒక HTML ప్రోగ్రామ్ని ఏ ఎక్స్టెన్షన్ నేమ్తో మనం సేవ్ చేస్తాము, .htm కానీ .html కానీ. ఓకే, సో ఈ రెండిట్లో ఏది మనం తీసుకున్నా సరిపోతుందన్నమాట. ఓకే, సో ఏదైనా సరే మనం ఇవ్వచ్చు. ఒక HTML ప్రోగ్రామ్ మనం సేవ్ చేసినప్పుడు సో మనం ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ముందర ఆ నేమ్ ఇస్తాము. నేమ్ ఇచ్చేటప్పుడు నేమ్లో స్పేసెస్ ఏవి లేకుండా చూసుకుంటూ నేమ్ ఇస్తాము. .htm అని కానీ .html అని కానీ సేవ్ చేస్తాం. సో రెండు ఎందుకు ఉన్నాయి అంటే ఓల్డెన్ డేస్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా ఉండేవంటే ఎక్స్టెన్షన్ నేమ్ 3 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ యాక్సెప్ట్ చేసేవి కావన్నమాట. కాబట్టి అందుకోసం ఏం చేశారంటే అప్పట్లో HTM అని చెప్పి యూజ్ చేసేవారు. సో తర్వాత ఇంకా మోడర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని ఆ రూల్ని ఇంకా పాటించడం లేదు కాబట్టి ఓకే, సో మనకి ఇంకా హ్యాపీగా .html అనేది కూడా తీసుకొచ్చారు. అయితే ఓల్డెన్ డేస్లో క్రియేట్ చేసిన వెబ్ పేజెస్ అన్ని .htmతో ఉంటాయి. అవి కూడా ఈ రోజుకి రన్ అవ్వాలి కాబట్టి రెండింటినీ కూడా అవి యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో మనమైతే .html అనే సేవ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. సో మన ప్రోగ్రామ్ని ఏ నేమ్తో సేవ్ చేయాలి? ఏదో ఒక నేమ్ ఇస్తాము. .htm అని కానీ HTML అని కానీ ఇవ్వాలి. ఓకే, ఎలా సేవ్ చేయాలో చూడండి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంటాం. లేదంటే ఇక్కడ షార్ట్ కట్ ఉంటుంది, కంట్రోల్ కీ ప్రెస్ చేస్తూ ఎస్ కీ ప్రెస్ చేసినా సరిపోతుంది. ఓకే, సో ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అన్నా ఓకే, సేవ్ క్లిక్ చేసినా ఓకే, లేదు అంటే డైరెక్ట్గా కంట్రోల్ ఎస్ క్లిక్ చేసినా ఓకే. రైట్. సో ఇక్కడ మన ఫైలు సేవ్ చేస్తున్నప్పుడు ఎక్కడ సేవ్ చేస్తున్నాము అన్నది చూసుకోవాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్. ఓకే, సో డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను సో దట్ నాకు డెస్క్టాప్ మీదకి వచ్చి సేవ్ అవుతుంది ఫైల్. ఓకే, సో డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను లొకేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంది కదా, ఇది మస్ట్ అండ్ షుడ్గా ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఏదైనా నేమ్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రోగ్రామ్, స్పేసెస్ ఏమీ ఇవ్వకూడదు. ఓకే, సో నేమ్లో ఎక్కడ స్పేసెస్ ఉండకూడదు. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇస్తున్నాము. ఇచ్చి డాట్ అని చెప్పి మనం HTM కానీ ఆర్ HTML కానీ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఇప్పుడు మోడర్న్ అంతా HTML యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ ఓకే HTML అని చెప్పి ఇస్తున్నాను. సో మర్చిపోవద్దు, ఇక్కడ ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మరొక .txt అనేది ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది. .html .txt అని యాడ్ అయిపోతుంది, అది మనకి రన్ అవ్వదు అనమాట. ఓకే, రైట్. సో ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఫస్ట్ ప్రోగ్రామ్ .html అన్నాము, ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. సో సేవ్ చేయగానే ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన ఫైల్ వచ్చి సేవ్ అయింది. అండ్ ఆ ఐకాన్ కూడా ఏమొచ్చింది అని మీరు అబ్జర్వ్ చేస్తే గూగుల్ క్రోమ్ తాలూకా ఐకాన్ వచ్చింది. అంటే మన వెబ్ బ్రౌజర్, మన సిస్టంలో ఏ వెబ్ బ్రౌజర్ని మనం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్గా సెట్ చేసుకున్నామో ఆ ఐకాన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో నా సిస్టంలో నేను క్రోమ్ని డిఫాల్ట్ బ్రౌజర్గా సెట్ చేసుకున్నాను. ఓకే, సో మీరు క్రోమ్ ఇన్స్టాల్ చేయలేదనుకోండి, అప్పటికి మీరు ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఇన్స్టాల్ చేసినప్పటికీ ఎడ్జ్ అనే బ్రౌజర్ వస్తుంది. సో దాంతో ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా మనకి ఆ వెబ్ బ్రౌజర్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అయిపోయింది, మనకి ప్రోగ్రామ్ టైప్ చేయడం సేవ్ చేయడం అయిపోయింది. ఇంకా దీన్ని మినిమైజ్ చేసేద్దాం. సో ఎలా రన్ చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ ఈ ఐకాన్ వచ్చింది కదా, వెబ్ బ్రౌజర్ ఐకాను, ఈ ఐకాన్ వచ్చింది అంటే ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, సింపుల్గా దీని మీద డబల్ క్లిక్ చేసేస్తే చాలు. ఓకే, సో వెల్కమ్ టు మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని వచ్చింది చూసారా, వెల్కమ్ టు మై ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చింది కదా. సో ఇక్కడ పైన చూసుకుంటే మై ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అని చెప్పి ఆర్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని చెప్పి మన టైటిల్ ఏదైతే ఇచ్చామో ఆ టైటిల్ వచ్చింది. బాడీలో ఏదైతే వెల్కమ్ టు మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇచ్చామో అది కూడా వచ్చింది.
చూస్తున్నారు కదా. సో అంటే మనకి ఫస్ట్ HTML ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం ఎంత ఈజీయో మీరు చూశారు కదా ఫ్రెండ్స్. ఓకే, సో వెరీ సింపుల్ అనమాట. సో జస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసి ఆర్ ఈక్వలెంట్ టెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేసి మనం జస్ట్ టైప్ చేసేసి .htmlతో సేవ్ చేసేస్తే చాలు, మనకి రన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ ఎవరికైనా ఆ ఐకాన్ కనుక రాలేదనుకోండి, వరీ అవ్వద్దు. జస్ట్ ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ విత్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ విత్ ఆప్షన్లో మీ సిస్టంలో ఉండే బ్రౌజర్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. మీరు ఏ బ్రౌజర్తో కావాలంటే ఆ బ్రౌజర్తో రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎడ్జ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్నా, ఎడ్జ్ బ్రౌజర్తో నేను రన్ చేసా. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో దాంతో నేను రన్ చేసా. ఓకే, సో ఇలా కూడా మనం రన్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అని చెప్పి మనకి నచ్చిన బ్రౌజర్తో రన్ చేసుకోవచ్చు. లేదు డిఫాల్ట్గా ఒక బ్రౌజర్ ఐకాన్ వచ్చింది అంటే జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేసి కూడా మనం రన్ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ టైప్ చేయాలి, ఎలా రన్ చేయాలి ప్రాక్టికల్గా చూశారు కదా. ఓకే, సో ఎప్పటికప్పుడు మనం చెప్తున్నప్పుడే మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ చేయండి. సో చేస్తేనే మీకు వస్తుంది. సో ఎప్పుడైనా డౌట్స్ ఉంటే మన కమ్యూనిటీ ఉంది, మనకి ఫ్రీ కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీలో డిస్కషన్ ఫారమ్స్ ఉంటాయి. ఓకే, ఫ్రంట్ ఎండ్కి ఒక డిస్కషన్ ఫారం ఉంది. అందులో మీ డౌట్స్ అన్నీ పోస్ట్ చేయండి, మీకు స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మన మెంబర్స్ అందరము కూడా అక్కడ ఉంటాం. నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉంటారు. ఓకే, సో మనందరము కలిసి మన యొక్క డౌట్స్ షేర్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరము కూడా నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ అందరము అప్ స్కిల్ అవుదామని చెప్పి చెప్తున్నాను. ఓకేనా. ఇక నెక్స్ట్ క్లాస్ నుండి మనం ట్యాగ్స్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పటివరకు మనం ట్యాగ్స్ ఏమీ నేర్చుకోలేదు కదా. బాడీ పార్ట్లో రాసే ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ట్యాగు కూడా ఫస్ట్ వెరీ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఇంకా అన్ని ట్యాగ్స్ మనకి ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏమి ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనమాట. మీకు అర్థమవుతుందా? సో ఈ కోర్సులో మనం HTML CSS కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ప్రాజెక్ట్స్ కూడా చేస్తాము. ఓకే, సో ఫస్ట్ అయితే ఉన్న ట్యాగ్స్ అన్నీ నేర్చుకోవాలి. ఆ తర్వాత CSS స్టైల్స్ మనం నేర్చుకోవాలి. ఈ రెండు మనకి నాలెడ్జ్ అనేది మనకి వచ్చేస్తే మనం ఎటువంటి వెబ్ పేజ్నైనా చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నేను AI టూల్స్ యూజ్ చేసి కూడా వెబ్ పేజెస్ ఎలా డిజైన్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఆ వచ్చిన కోడ్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇంకా కమింగ్ సెషన్స్లో మనము HTML ట్యాగ్స్తో కలుద్దాం ఫ్రెండ్స్.